ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో 2025 సంవత్సరం మొన్న కార్తీక మాసం ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు సుమారు 68 మంది, అంటే ఇవాళ 60 నుంచి 68 మంది వరకు శివదీక్ష తీసుకోవడం జరిగింది. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో బట్టలు కానీ, మాలలు కానీ, వాళ్ళకు భోజన సౌకర్యాలు కానీ మొత్తము మనం భక్త సమాజం నుంచి ఏర్పాటు చేయించడం జరిగింది. ఇంకా రేపు ఎల్లుండి కూడా కొందరు ఎవరు వెసులుబాటు ప్రకారం వాళ్ళు ఈ కార్తీక మాసం మొత్తం శివదీక్ష మనం ఏర్పాటు కోసం అన్ని సిద్ధంగా చేసుకొని ఎంతమంది అయితే భక్తులు వచ్చినా కానీ ఆ భక్తులకు మనం మాలలేసి శివతత్వం పెంచడానికి ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. అలాగే ఇక్కడ 41 days 41 రోజులు నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక 300 మంది అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు, ఇంకా అందరు స్వాములు మనం మధ్యాహ్నం 1 o'clock నుంచి 2:30 వరకు భిక్ష పెట్టడం జరుగుతుంది. రాత్రి అల్పాహారం. అలాగే 6 సోమవారాలు వస్తాయి. 6 సోమవారాలు కూడా నేను డీసీపీ సార్, మా కోటేశ్వరరావు సార్ ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించి దాన్ని సక్సెస్ చేయడం జరిగింది. మా లక్ష్యం ఒకటే, తెలంగాణలో శివతత్వం విస్తరించి సనాతన ధర్మం కోసం శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆర్నిశలు కృషి చేస్తుంది. దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఇంకొక ముఖ్యమైన విషయం, మీరు అన్నట్టు ఈ మన మన సనాతన ధర్మంలో భాగంగా మన శివదీక్ష తెలంగాణ మొత్తం విస్తరించడానికి మా శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో అన్ని గుళ్లకు క్యాంపులు వెళ్ళి దీన్ని ఈ శివదీక్ష గొప్పతనం, మహిమలు ఇది తీసుకుంటే శివదీక్ష వల్ల కలిగే మనకు పుణ్యఫలాలు ఏమేమి ఉన్నాయో రేపు 2-3 రోజుల్లో మీరు మీ సూచనలు తగువ పాటిస్తూ అన్ని గుళ్ళకెళ్ళి క్యాంపు మనం పెట్టి శివదీక్ష విస్తరించాలని ఎవరైనా శివభక్తి శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యాన్నదానం పొద్దున సాయంత్రం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఈవినింగ్ మన శివతత్వం బోధించడానికి పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం 7 గంటల నుంచి 7:30 వరకు మేము మన శివస్వాములకు అందరికీ శివుని గొప్పతనం, ఈ శివదీక్ష గొప్పతనం మేము చెప్పడం జరుగుతుంది. అలాగే మా శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఈ 41 రోజులు కఠోర శివదీక్ష, పొద్దున ఉదయం 4 గంటలకు లేవడం, పూజ చేసుకోవడం, మళ్ళీ అలాగే శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని మళ్ళీ ఎవరు వృత్తులకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ దీక్ష 41 రోజులు కంప్లీట్ అయినాక పెద్ద ఎత్తున డిసెంబర్ 1వ తారీఖు నాడు శ్రీశైలం యాత్రకు ఇరుముడి కట్టుకొని ఈ నుంచి పెద్ద ఎత్తున వెళ్ళడం జరుగుతుంది. అలాగే రానున్న రోజులలో కూడా మా సంకల్పం ఒకటే, ఒక 1000 మంది శివస్వాములకు మేము మాలధారణ వేసి ఇక్కడ మన సాయిబ్నగర్ గ్రామం శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి పాదయాత్రగా వెళ్ళి స్వామికి ఇరుముడి కట్టాలని మా శ్రీ మల్లికార్జున భక్త సమాజం, నేను శివగురు స్వామిగా నా జీవిత సంకల్పం అదొకటి. నేను ఆ స్వామి ఆ కళ నాది నెరవేరుస్తాడని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. నాది 15వ సంవత్సరం శివదీక్ష. ఎంతో మందికి మాలలు వేయడం జరుగుతుంది. సిటీలో కూడా ఇంత పెద్ద మల్లికార్జున భక్త సమాజం మనలాగా ఎవరిది తెలంగాణలో లేదు. ఓన్లీ మనదే పెద్ద భక్త సమాజం. అలాగే రెండోది, శివరాత్రికి కూడా ఎల్బీనగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్లో మా సోదరుడు రాజుగౌడ్ గారు స్వామి కూడా మాలలు అక్కడ వేయడం ఉంటుంది. మేము కార్తీక మాసంలో శివదీక్ష చేస్తాం. అలాగే మన భక్త సమాజం ఆధ్వర్యంలో మా సోదరుని కూడా భక్త సమాజం అక్కడ ఉంది. అది వాళ్ళు శివరాత్రికి శివదీక్షను ధరించడం జరుగుతుంది. మా జీవిత లక్ష్యం ఒకటే, తెలంగాణ అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మా శ్రీ మల్లికార్జున భక్త సమాజం శివస్వాములు ఇక్కడ మాలేసుకొని అక్కడికి వెళ్ళి
మాల చైతన్యం చేసి అక్కడ మాలలు వేస్తా ఉన్నారు. ఈ ఇయర్ కూడా అక్కడ నడుస్తుంది, కల్వకుర్తిలో నడుస్తుంది, నల్గొండలో నడుస్తుంది, మహబూబ్ నగర్లో నడుస్తుంది. ఇప్పటికి 3-4 జిల్లాలు విస్తరించి ఉన్నాం. రానున్న రోజులలో కూడా ఇంకా పెద్ద ఎత్తున సోషల్ యాక్టివిటీస్ ఎవరికి ఏమి అవసరం ఉన్నా కానీ శ్రీ మల్లికార్జున భక్త సమాజం ముందుండి చేస్తారని మేము నమ్ముతా ఉన్నాం. నా జీవిత లక్ష్యం ఒకటే, శివతత్వం పెంచడమే నా జీవిత లక్ష్యం. వాళ్ళు పొద్దున పూట ఏదైనా పండు ఫలం ఏదైనా కొద్దిగా తినొచ్చు ఉదయమే. దాని తర్వాత మధ్యాహ్నం భిక్ష ఉంటుంది మన దగ్గర, సాయంత్రం లైట్ ఏదైనా అల్పాహారం ఉంటుంది. దాని తర్వాత ఉదయం పొద్దున 2 సార్లు చలనీళ్ళ స్నానాలు, అలాగే పొద్దున సాయంత్రం ఓం నమ శివాయ జప సంకల్పం, ఉదయం అభిషేకం, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ప్రతిరోజు ఉదయం సాయంత్రం గుడికెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. అలాగే పేదలకు సహాయ సహకారాలు అందించాలి. ఎప్పుడు శివతత్వం శివతత్వం, ఓం నమ శివాయ, మహామృత్యుంజయ మంత్రం ధ్యానంలో ఉండాలి. ఇవి మన శివ దీక్ష నియమ నిష్ఠాలు. ఎందుకంటే దాని రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, కొద్దిగా అంటూ ముట్టు ఇవి కూడా అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎవరైతే పర్ఫెక్ట్ గా చేయాలనో వాళ్ళు ఇట్లాంటి భక్త సమాజం గుడిలో ఉంటేనే వాళ్ళు దేవునికి దగ్గరగా, భక్తికి దగ్గరగా ఉండి వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు. సన్నిధానంలో శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఇది చాలా పెద్ద సన్నిధానం. దీన్ని ఎవరని ఉండొచ్చు. మా కుటుంబం అంతా మేము శివభక్తులం. మా దేవాలయం కూడా మా పెదనాన్నగారు ముద్దగౌని బాబాయ్ గౌడ్ గారు, మా నాన్నగారు ముద్దగౌని యాదయ్య గౌడ్ గారు, మా ఊరు పెద్దలు, అలాగే మా సోదరుడు మా పెద్దన్న ముద్దగౌని రామ్మోహన్ అన్న గారు, మా కుటుంబం మొత్తం శివునికి మేము దాసోహం. మా కుల దైవమే శివుడు. మా అందరి సహకారంతో గుడి డెవలప్ చేయడం జరిగింది. ఒక 2010 సంవత్సరంలో మా ముద్దగోని రామ్మన్న గారు శివదీక్ష ప్రారంభించారు. దాన్ని నేను ముందుకు తీసుకెళ్లి అన్న ఆశయాలు నెరవేర్చాలని నేను ఇలా 15వ సంవత్సరం కంప్లీట్ చేసి శివదీక్ష విస్తరించడం జరుగుతుంది. ఈ మాల ఖచ్చితంగా 41 days వేసుకుంటే చాలా మంచిది, శుభం. ఈ మాల వేసుకుంటే గ్రహ దోషాలు ఉండవు, వాళ్ళకు అన్ని సిరి సంపదలు కలిసి వస్తాయి, వాళ్ళ కుటుంబంలో అంత మంచి జరుగుతుంది, వాళ్ళకు దైవ చింతన ఉంటుంది, ఈర్ష్య కోపం ఇవన్నీ తగ్గుతాయి. నేను చెప్తా ఉన్నా, నేను ఈ దీక్షలకు వచ్చిన తర్వాత 15వ సంవత్సరం నేను కోపం అనేది, ఒకప్పుడు నాకు చాలా కోపము, అగ్రెసివ్గా ఉండేది. అట్లాంటిది నేను ఆ కోపం అనే గట్టి నరాన్ని నేను తెంచేసుకొని ఇవాళ మొత్తం డౌన్ టు ఎర్త్, మొత్తం ఎవరేమన్నా కానీ మనం పడి దాన్ని స్వీకరించి ప్రేమించడమే మేము తెలుసుకున్నాం. మమ్మల్ని ఎన్ని మాటలు అన్నా కానీ, ఎవరైనా తిట్టా కానీ, ఒకప్పుడు నేను కోపం వస్తుడి కానీ ఇవాళ నన్ను ఎవరు తిట్టా కానీ నేను ఓం నమ శివాయ అని వాళ్ళకు 2 చేతులు జోడించి అని సైలెంట్గా మౌనమే దానికన్నా స్టేజ్లో నేను ఇవాళ ఉన్నా. ఇదే మా శివస్వాములకు కూడా చెప్తా ఉన్నా, ఎవరిని ఏమనొద్దు, మన 41 రోజు దీక్ష మంచిగా చేయాలని మా జీవిత సంకల్పం. శివునికి దగ్గరగా మీకు ఎన్నో జన్మ పుణ్యఫలం, ఎన్నో జన్మ అదృష్టం ఉంటేనే మీరు శివదీక్ష చేసుకుంటారు. అది ఇవాళ మనం గుళ్ళో ఉంటాం, ఎన్నో జన్మల పుణ్యఫలం. ఈ 41 రోజులు మీరు ఎంత నియమ నిష్టలతో అంత చేస్తే మీకు అంత పుణ్యఫలం, మీకు అంత కలిసి వస్తుంది. ఎందుకంటే నేను 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో చెప్తా ఉన్నా, ఈ 41 days ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి సంవత్సర కాలం మొత్తం తిరిగి ఉండదు, చాలా మంచి జరుగుతుంది, వాళ్ళ కుటుంబం మంచిగా ఉంటుంది, దేవునికి దగ్గర ఉంటారు. మీరు శివునికి సంబంధించిన ఒక డైరీలో మీ పేరు మెన్షన్ అయి ఉంటుంది, వీడు 41 days నా కోసం ఈ శివస్వామి కంప్లీట్ చేసిండని ఆ స్వామి మిమ్మల్ని టిక్ కొట్టి లెక్కలో పెట్టుకుంటాడు. ఓం నమ శివాయ్.